అందరు నమస్తే. ఈ మధ్య కొంతమంది ఇంజనీర్ల పైన ఏసీబీ రైడ్ చేస్తున్నది అక్రమాస్తులు సంపాదించారని. దానికి మనం వెల్కమ్ చెప్పాలి. ఎందుకంటే అవినీతి రహిత తెలంగాణ కావాలి. అయితే దీన్ని కాళేశ్వరానికి లింక్ పెడుతున్నారు. ఇది ప్లాన్, ఇది కుట్ర. కాళేశ్వరానికి ఏం సంబంధం? అన్ని విషయాలు మాట్లాడదాం. ఈ ఏసీబీ చేస్తున్న రైడ్స్లో నిజంగా కూడా భారీగా ఆస్తులు కూడా బయటపడుతున్నాయి. అవి అక్రమాస్తుల, సక్రమాస్తుల, అవి ఎప్పుడు కొన్నారు, ఏంది ఏం కథ ఏం చెప్పారు. అసలు ఏసీబీ అఫీషియల్గా ఒక ప్రెస్ మీట్ పెట్టదు, ఒక ప్రెస్ నోట్ పెట్టదు. కానీ పేపర్లో మాత్రం ఇక్కడ 500 గజాలు, అక్కడ 1000 గజాలు, ఇక్కడ 200 కోట్లు, అక్కడ 300 కోట్లు చూసిన వాళ్ళు అబ్బా ఏంది ఇది, ఇంత అవినీతి జరిగిందా అనిపిస్తుంది. అసలు ఈ విషయాలన్నీ మీద మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనం చూస్తున్నాం మురళీధర్ రావు గారు, ఈఎన్సీ మురళీధర్ రావు. ఈఎన్సీ అంటే మన ఇంజనీరింగ్ చీఫ్. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు కాదు, అంతకు ముందు నుంచి కూడా ఈఎన్సీ ఆయన. అయితే ఆయన 12 ప్లేసుల్లో ఏసీబీ రైడ్స్, తర్వాత 1000 కోట్ల ఆస్తులు, 100 కోట్ల ఆస్తులు, ఇట్లా రకరకాల వార్తలు. అసలు ఏసీబీ చెప్పకుండా, ఏసీబీ అఫీషియల్ ఉండకుండా ఆ విషయాలు బయటికి చెప్పి వార్తలు మాత్రమే ఎందుకు రాపిస్తారో తెలియదు. ఆ విషయాలు అఫీషియల్గా బయట పెట్టకుండా. అయితే మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు దీనిలో ఉన్నాయి. నిజంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అవినీతి లేదా అంటే చాలా అవినీతి ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కింది నుంచి పైన దాకా ఉంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఎక్కడ రైడ్ జరిగినా సరే కాళేశ్వరం కాళేశ్వరం అంటున్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగితే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా కమిషన్, పీసీ ఘోష్ గారి కమిషన్, మరి అక్కడ ఎందుకు ఎవరు ఏ ఆధారాలు ఇవ్వలేదో తెలియదు అవినీతికి సంబంధించింది. అయితే ఇంజనీర్ల విషయానికి వస్తే వీళ్ళు మన కాళేశ్వరం స్టార్ట్ అయింది ఎప్పుడు 2016లో స్టార్ట్ అయింది, 2019కి అయిపోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లోనే వీళ్ళు ఇన్ని అక్రమాస్తులు సంపాదించిండ్రా? ఎందుకంటే ఒకరు ఎస్సీ రేంజ్కి పోయినా, లేకపోతే ఈఎన్సీ రేంజ్కి పోయినా, సిఈ రేంజ్కి పోవాలన్నా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి జాబ్ చేస్తూ ఉంటారు. అందరూ ఏఈ డిఈ రకరకాల ప్రమోషన్స్తో వస్తూ ఉంటారు. వాళ్ళు జస్ట్ మొన్ననే 2016లోనే రిక్రూట్ అయిన వాళ్ళు కాదు వీళ్ళు ఎవరు కూడా. హరిరామ్ కావచ్చు, నూనె శ్రీధర్ కావచ్చు, తర్వాత మురళీధరరావు గారు కావచ్చు, వాళ్ళందరూ ఎస్సీలు ఏంటంటే, వాళ్ళంతా ఈఎన్సీలు ఏంటంటే వాళ్ళు కొత్తగా 2016లో రిక్రూట్ అయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎన్నో ప్రాజెక్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో, టీడీపీ ప్రభుత్వంలో కూడా చాలా ప్రాజెక్టులకు పనిచేసినారు. వాళ్ళు ప్రాణహిత చేవేల ప్రాజెక్టు పనిచేసినారు, ప్రాణహిత చేవేలకు పనిచేసినారు హరిరామ్ గారు. తర్వాత మురళీధరరావు గారు పనిచేసినారు ప్రాణహిత చేవేలకు. ప్రాణహిత చేవేలకు తెలుసు కదా, కాలువలతో వీరు పెద్ద పెద్ద మొత్తం అడ్వాన్సులు ఇచ్చేసి, మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి కాలువలతో వీరు. అంటే అవినీతి ఎక్కడెక్కడనో జరిగింది, ఈ ఒక్కదన కాదు, చాలా ప్లేస్లో జరిగింది. కానీ దాని కాళేశ్వరం మాత్రం ఎందుకు ముడిపెడుతున్నారు? దేవాదుల లాంటి ప్రాజెక్టులకు పనిచేసిండ్రు. నూనె శ్రీధర్ కూడా రకరకాల ప్రాజెక్టులకు ఇన్ఛార్జిగా పనిచేసిండ్రు. ఫైనల్గా పనిచేసింది వీళ్ళు కాళేశ్వరం. 3 సంవత్సరాల్లో కొందరు 3 సంవత్సరాలు పనిచేసిండ్రు, కొందరు సంవత్సరంన్నరనే పనిచేసిండ్రు. కానీ వీళ్ళ అవినీతిని కాళేశ్వరానికి ఎందుకు చూస్తున్నారు? కాళేశ్వరం మీద కుట్రలు ఇవి. వాళ్ళ అక్రమాస్తులు ఉంటే తేల్చండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి. కానీ ఏసీబీ అఫీషియల్గా కూడా చెప్పదు. కాళేశ్వరం అని వీళ్ళు రాసేస్తారు. మొత్తం కాళేశ్వరం అంటారు. కాళేశ్వరం చుట్టే మొత్తం స్టోరీ అంతా కాళేశ్వరం చుట్టే. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో కూడా తేల్చండి. వీళ్ళు ఆ 3 సంవత్సరాలలో 3 సంవత్సరాల కన్నా ముందు వీళ్ళంతా బికారిగా ఉన్నారా? కాళేశ్వరం కన్నా ముందు వీళ్ళంతా బికారిగా ఉన్నారా? వీళ్ళకు కార్లు లేవా, ఫ్లాట్లు లేవా, రూము ఇండ్లు లేవా, ఏమి లేవా, వీళ్ళకి ఆస్తులు ఏమి లేవా? వీళ్ళంతా బికారిగా రోడ్ల మీద తిరిగే వాళ్ళ? మరి అంతకుముందు కూడా అవినీతి జరిగింది కదా, ఇది కొత్తగా ఇప్పుడే జరుగుతుందా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో నిత్యకృత్యం దానిలో అవినీతి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రతి పాయింట్లో అవినీతి ఉంటుంది. ప్రతి పాయింట్లో ఒక చిన్న పని పూర్తి చేసుకొని ఆ పనికి ఒక క్లియరెన్స్ ఇవ్వాలంటే డబ్బులు పెడతారు, కింది నుంచి పైన దాకుంటారు, బయటికి కనబడదు. ఎందుకంటే కాంట్రాక్టర్ దగ్గర తీసుకుంటారు. ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో డైరెక్ట్ జనాల దగ్గర పైసలు తీసుకుంటారు కాబట్టి మనకు అనిపిస్తుంది. ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి వచ్చే వరకు కాంట్రాక్టర్స్ మొత్తం, కాంట్రాక్టర్లకు పనులు కావాలంటే వీళ్ళకి పైసలు ఇవ్వాలి, కాంట్రాక్టర్లకు బిల్లు రావాలంటే వీళ్ళకి పైసలు ఇవ్వాలి. ప్రతి ప్రాజెక్టులో, నాట్ ఓన్లీ కాళేశ్వరం. కానీ కాళేశ్వరానికే మీరు ఎందుకు అప్పచెప్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కాళేశ్వరం మీద మీ కుట్రలు అని చెప్పుకోవడానికి ఇది వస్తుంది కదా. మొత్తం చాలామంది రిటైర్ అయిన చాలామంది ఇంజనీర్సు ఆస్తులు, అక్రమాస్తులు అన్నీ ఉంటాయి. నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ
ఈ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లలో అట్లాంటి దొరుకుతారు. ఏసీబీ ఇట్లాంటి విషయాలలో బయట పెట్టాలి. అసలు వీళ్ళ ఆస్తులు ఇప్పుడు మురళీధరరావు గారు ఉన్నారు, ఈఎస్సీగా పనిచేసిన ఆయన ఎప్పుడెప్పుడో 2011లో 12లో ఒక ప్లాట్ కొన్నాడు అనుకో, అది ఇవాళ వచ్చేసి అప్పుడెప్పుడో 10,000కో 2,000కో 3,000కో కొన్నది ఇవాళ ఒక 50,000కో 1,00,000కో ఉందనుకో గజం. అప్పుడు ఆయన కొన్నది 20 లక్షలు, ఇప్పుడు అదొక 20 కోట్లు ఉండొచ్చు. ఎప్పుడో 12, ఇప్పుడు ఎక్కడ ఉండొచ్చు. ఆయనతో 200 కోట్లు అక్రమాస్తుందని రాస్తారు. అందుకే ఏసీబీ ఏం చేయాలంటే వాళ్ళ దగ్గర ఈ అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, మొత్తం ప్లాట్ కొన్నారు, డాక్యుమెంట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది జీవిత సత్యం ఏంది దీనిలో అంటే, కాళేశ్వరం పనిచేసిన వాళ్ళ మీద ఆల్రెడీ ఒక 7-8 మంత్స్ నుంచి ఏసీబీ రైడ్ చేస్తుంటే మిగతా వాళ్ళంతా సర్దుకుంటారు కదా, సర్దుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైనా బిజినెస్లు చేస్తుండొచ్చు. ఇప్పుడు మురళీధరరావు వాళ్ళ కొడుకు అభిషేక్ రావు ఏదో బిజినెస్ ఉందంట ఆయనకి. ఇట్లా చాలామంది చాలా వాళ్ళ పుత్రరత్నాలు వాళ్ళ ఫ్యామిలీలో ఉద్యోగాలు చేస్తుండొచ్చు, పెద్ద పెద్ద జాబులు, లేకపోతే బిజినెస్లు చేస్తుండొచ్చు, ఏదైనా కాంట్రాక్టర్ లాంటి ఏదైనా బిజినెస్ చేస్తుండొచ్చు వాళ్ళ ఫీల్డ్లోనే. ఆ డబ్బులు ఎక్కడి నుంచి అక్రమాస్తులని డైరెక్ట్ ఇంకా మొత్తం ఇప్పుడు పేపర్లో అన్ని అక్రమాస్తులను రాసిన తర్వాత ఏసీబీ విచారణ అవసరం లేదు, అయిపోయింది, ఇంకా తేల్చేసినారు, అయిపోయింది, క్లోజ్. ఇదంతా అక్రమాస్తులే. లాస్ట్కు చూస్తే కోర్టులో ఇవి తేలవు, లాస్ట్కు చూస్తే ఇవి కోర్టులో ఏవీ తేలవు. ఇప్పటిదాకా ఏసీబీ కేసులలో ఎంత పర్సెంటేజ్ ప్రూఫ్ చేస్తున్నది ఏసీబీ, ఎంత పర్సెంటేజ్ ప్రూఫ్ మీరు పేపర్లో రాపించినంత స్ట్రిక్ట్గా ఛార్జ్షీట్ వేస్తున్నారా? వర్కౌట్ అవుతుందా అట్లా? అంటే కేవలం వార్తలు రాయించుకోనికే ప్రభుత్వం ఏ యాంగిల్లో పనిచేస్తుందో ఆ యాంగిల్లో ఏసీబీని వాడుకోవడానికి తప్ప దీనిలో నిజాయితీ ఎక్కడుంది? నిజాయితీ ఉంటే ఏసీబీ ఎందుకు ఆధారాలు బయట పెట్టదు? ఈ ప్రెస్లో వార్తలు ఇచ్చే ముందు కనీసం ఒక ప్రెస్ మీట్ ఎందుకు పెట్టదు? ప్రెస్ నోట్ ఎందుకు ఇవ్వదు? ఉండాలి కదా, లెక్క ఉండాలి కదా. ఏసీబీ ఎందుకు అధికారికంగా విషయాలను బయట పెట్టకపోతే దానికి అర్థమైంది, ట్రాన్స్పరెంట్ ఉండాలి కదా. అసలు దీనిలో ఇంకొక అంశం ఏంటంటే, అసలు వీళ్ళ కెరీర్లో వీళ్ళు 30 ఇయర్స్ కెరీర్ వీళ్ళది. ఈ 30 ఇయర్స్లో వీళ్ళు ఎక్కడెక్కడ పనిచేసినారు, అక్కడ ఏ కాంట్రాక్టర్ దగ్గర ఏం తీసుకున్నారు. ఇప్పుడు 2011లో ఒక ఆయన ఒక ప్లాట్ కొన్నాడు, ఆయనకు పైసలు ఎక్కడి నుంచి ఇచ్చిండు 2011లో? ఆ కాంట్రాక్టర్ నీకు ఎందుకు పైసలు ఇచ్చిండు? కాంట్రాక్టర్లే కదా. ఇప్పుడు కాళేశ్వరం అనుకో, కాళేశ్వరంలో ఎల్ఎన్టీ అడిగితే ఎవరికి ఇయ్యరు, ఎల్ఎన్టీ ఇస్తే ఇంజనీర్లకు అయితే ఇయ్యరు. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి కాలువలు తవ్విను మొత్తం, మెగా కృష్ణారెడ్డి మొత్తం ఈ పంప్ హౌస్లన్నీ ఆయనే పెట్టుకున్నాడు, పంపులన్నీ ఆయనవే. ఇస్తే మెగా కృష్ణారెడ్డి ఇచ్చి ఉండొచ్చు. మెగా కృష్ణారెడ్డి ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు నారాయణపేట మక్తల్ కొడంగల్లు ఆయనకే ఇచ్చిండ్రు, ఆయనకే మీరే కదా ఇచ్చింది. మరి అడ్వాన్సులు ఇచ్చారు కదా కాంట్రాక్ట్. రోజు పొద్దుగాలు వేస్తే రేవంత్ రెడ్డి ఇంటికాడనే కనిపిస్తున్నాడు కదా ఆయన. మరి ఆయన ఎందుకు ఇచ్చిండు అడగొచ్చు కదా. వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయాలి. ఇప్పుడు లంచం ఇవ్వడం తప్పే, లంచం తీసుకోవడం తప్పే. లంచం ఇచ్చిన వాళ్ళు మీకు అన్న ముందర తిరుగుతున్నారు మీ ఇంట్లో, లంచం తీసుకున్న వాళ్ళు బయట తిరుగుతున్నారు. లంచం ఇచ్చిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. వాళ్ళు ఏం లబ్ధి పొందినారో తెలియదు కదా. ఇప్పుడు ఉత్తగిస్తారా పైసలు? ఒక ఇంజనీర్కి ఉత్తగిస్తారా పైసలు? ఏదో నాసిరకంగా కట్టింటాడు, కట్టేసి ఆ డబ్బులు దీనికి ఎన్ఓసి ఇచ్చేసి నేను నీకు చూసుకుంటా అని చెప్తే ఆయనకు పైసలు ఇచ్చింటాడు. మరి ఆ నాసిరకం అట్లే నడవాలనా? కాబట్టి ఆ కాంట్రాక్టర్లు ఎవరో గుర్తించి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి. అసలు వాళ్ళు ఏం లబ్ధి పొందినారో గవర్నమెంట్ తేల్చాలి, విచారణ జరపాలి దీనిపైన. కేవలం ఎంతసేపటికి పాలిటిక్స్ పొలిటికల్గా వాడదాం, కాళేశ్వరం మీద ఇంత మన్నేద్దాం, కాళేశ్వరం మీద దుమ్మేద్దాం, కాళేశ్వరం అంటే అమ్మో కాళేశ్వరం అనేది చేద్దామనే ఒక ప్లాన్ తప్ప గవర్నమెంట్కి దీనిలో నీతి నిజాయితీ తేల్చే మెకానిజం ఏమన్నా పనిచేస్తుందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.